తీయగా చల్లగా, పాడుతా తీయగా చల్లగా. సుగంధిని దమ్మ ఆహ్వానించండి. సుగంధిని ఎంపిక చేసుకున్న పాట సీనియర్ సముద్రాల వారి రచన, ఘంటసాల మాస్టర్ సంగీతం, భానుమతి గారి గానం. డెఫినెట్గా సత్యభామే. సారంగధర సినిమా నుంచి ఓ రాజా ఇటు చూడబోయి. రాజా నా రాజా ఓ రాజా ఓ నా రాజా ఇటు చూడబోయి, నేనోయి భీతిల వలదోయి. ఓ నా రాజా ఇటు చూడబోయి, నేనోయి భీతిల వలదోయి. ఓ నా రాజా ఓ నా రాజా పోతివి అలనాడు, అలిగి పోతివి అలనాడు. అవునా నేడేది నీకు దారి, అవునా నేడేది నీకు దారి. ఓ నా రాజా ఇటు చూడబోయి, నేనోయ్ భీతిల వలదోయి. ఓ నా రాజా ఓ నా రాజా కోరికమి మీరి జరి జరనా, మురిసి నీ మ్రోల కరగిపోనా. కోరికమి మీరి జరి జరనా, మురిసి నీ మ్రోల కరగిపోనా. వేచి కోరిని చెరలోనా, వేచి కోరిమి చెరలోనా. కొసరి నాదాసు వేసుకోనా, కొసరి నాదాసు వేసుకోనా. ఓ నా రాజా ఇటు చూడబోయి, నేనోయ్ భీతిల వలదోయి. ఓ నా రాజా ఓ నా రాజా. భానుమతి గారి పాట పాడిన భీతిల వలదోయి అన్నట్టుగానే మీరు పాడారు. అంత అద్భుతంగా. ధన్యవాదాలు సార్. చాలా ఎక్సలెంట్. సంగతులు చాలా బాగా పలుకుతున్నాయి. గాడ్ బ్లెస్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. నేను ఎలా అంటున్నావు అను ఒకసారి. చాలు చాలు. ఒక కళాకారిణి ఆ కళాకారుడి తన సహజమైనటువంటి ఉన్న లక్షణాన్ని పాటలో ఎలా కనపడుతున్నాను దానికి ఇంతకంటే వేరే అక్కర్లేదు. ఏంట్రా నువ్వు, నేను ఎందుకురా భయం నీకు, నెల నాకు భయపడదు రారా ఇక్కడికి అని అమ్మాయి అంట. నేను భానుమతి గారు మామూలుగా ఎలా అంటే నన్ను ఎలా పిలిచేవారో అలాగే వినిపించింది. ఎరా బాయ్ అన్నట్టుగా అలా ఉందన్నమాట. కోరి తమిది మీరు ఎలా పాడుతున్నా ఫస్ట్ చరణం స్టార్టింగ్ కోరి వారి అన్నట్లేదు, కోరి తమిది. ఆవిడ భక్తి పాట పాడినా కూడా ఇలాగే ఉంటుంది. మీరు గమనించండి ఎక్కడైనా, ఏంట్రా దేవుడా కనపడవా వరం నాకు అంటుంది అనమాట. అట్లాగే ఉంటుంది. నీలో ఉన్నటువంటి నీ మీద నీ నమ్మకానికి మాత్రం జోహార్లు. అది లేకపోతే
ఎంత గొప్ప లోపల మనసులో నీకు వైయక్తికంగా ఎంత టాలెంట్ ఉన్నా కూడాను దాన్ని ప్రదర్శించేటప్పుడు మాత్రం ఆ లోపలున్న భీతిని వెనక్కు లాగుతుంది కొంచెం పగ్గం పట్టి, ఎంత పెద్ద గుర్రమైనా. నాకు తెలిసి నేను అద్భుతంగా చేస్తానన్న నమ్మకం ఉన్నప్పుడు అది 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 స్వాభిమానంతో కూడిన నమ్మకం, కానీ అది గర్వం కాదు. గర్వం వచ్చినప్పుడే మన ఇదేంట్రా అన్నాలు తప్ప, అది ఆ నమ్మకం ఉన్నంత వరకు అత్యద్భుతమైనటువంటి సంగీతమే వస్తుంది. ఒక భానుమతి గారి లాగా, ఒక మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి లాగా. వాడు చూడడానికి మాత్రం ఇలా ఉంటారు, ఏటో అది అది అంటే ఏంటి చాలా అది కానే కాదు. వాళ్ళకంటే చిన్నపిల్లలు ఇంకో ఎవరు ఉంటారు అసలు. వాళ్ళ ధోరణి అది, వాళ్ళ జన్మతః వాళ్ళకు వచ్చిన లక్షణం అది, వాళ్ళ మీద వాళ్ళకున్న నమ్మకం అది. అందువల్లే పాట అంత బాగా తయారైంది. ఇవాళ దాన్ని అంత బాగా తయారు చేసావు నువ్వు కూడాను. శుభం. ధన్యవాదాలు సార్. వెళ్ళిరా.